తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రొడ్యూసర్ల ఇళ్లపైన ఐటీ రైట్స్ అవుతున్నాయి. సో దిల్ రాజు ఇంటిపైన ఐటీ రైట్స్ అయినాయి. సో దిల్ రాజు ఈ మధ్యనే ఇప్పుడు సంక్రాంతికి ఒక 3 సినిమాలు కొత్త సినిమాలు వచ్చాయి. ఆ 3 సినిమాలకి ఆయనే డిస్ట్రిబ్యూటరు, ఒకదానికి ప్రొడ్యూసరు, ఇట్లా ఉంది. సో ఐటీ రైట్స్ సినిమా ఇండస్ట్రీ పైన జరగడం అనేది ఇదేం కొత్తది కూడా కాదు. ఈవెన్ తమిళనాడులో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్కి అండ్ వాళ్ళు కడుతున్న ట్యాక్సెస్కి మధ్య వ్యత్యాసం ఉంటుందనేది ఒక అభిప్రాయము. కొంతమంది ఐటీ అధికారులు చెప్తున్నది అదే. అండ్ చాలా సందర్భాల్లో ఏంటంటే బయటకు ప్రజెంట్ చేసే నంబర్లు ఒకటి ఉంటాయి, ఏదో ఫ్యాన్స్ని సంతృప్తిపరచడానికి చేస్తూ ఉంటారు, కానీ నిజానికి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నామని సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంత అట్లాంటి భావనలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎందుకంటే బయటకేమో కలెక్షన్స్ చెప్పకపోతే ఇండస్ట్రీలో ఏదో హిట్ కాలేదు అనుకుంటే జనాలు రారు అనే అభిప్రాయం. దాన్ని బేస్ చేసుకుని పోస్టర్ రిలీజ్ చేయడం. పోస్టర్ రిలీజ్ చేసేవారంటే మరి ఇంత డబ్బులు వచ్చినప్పుడు మరి ఏమైంది ట్యాక్సేషన్ అని అడుగుతారని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి మతలబులు. ఒకసారి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఉన్నటువంటి అవకతవకలు అంటారా, లోపాలు అంటారా, లేకపోతే ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు రావాలా, ఈ ఐటీ రైట్స్కి ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్తారా? ఐటీ రైట్స్లో బీజేపీ వాళ్ళు చేపించారని చెప్పలేరు. దీంట్లో అభిషేక్ అగర్వాల్ ఆయన కూడా ఉన్నారు. అవును, ఆయన మరి ఆయన బీజేపీ అమిత్ షా గారితో చాలా క్లోజ్, మోదీ గారు కలుస్తుంటారు. కాశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్ ఆయన మీద తీసుకొచ్చి రైట్ జరిగింది. అంటే ఎవరిని ఇడవట్లేదు దీంట్లో. అదే సాయి గారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కరెక్ట్ ఆఫ్టర్ బాలీవుడ్ అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ తెలుగు ఫిలిం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉంది ఒకటి. నెక్స్ట్ ఒక ఎక్స్పాట్రియేట్ పాపులేషన్ బయట ఉన్న మన డయాస్పోరా చాలా మటుకు తెలుగు, ఎస్పెషల్లీ యూఎస్లో తెలుగు వాళ్ళు చూస్తారు. ఇక్కడ టికెట్ రేట్లు కూడా ఎక్కువ అక్కడ. సో కలెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ. యూకేలో కూడా అంతే సాయి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ 2-3 సినిమాలు, ఒకటి మనం చూసాం గేమ్ చేంజర్ 2 వచ్చింది. అప్పుడు గేమ్ చేంజర్ 300 కోట్లు పెట్టారంటున్నారు సాయి గారు. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, మీరు బాంబేలో అంటారు దావుద్ ఇబ్రాహిం డబ్బులు అంటారు, అదంటారు, కానీ బాంబేలో చాలా మటుకు కార్పొరేటైజేషన్ జరుగుతుంది. మరి చూస్తాం ధర్మా ఫిలిమ్స్ కానివ్వండి, కరణ్ జోహర్ది, అది కాకుండా జితేంద్ర వాళ్ళ కూతురు ఆమె ఉన్న బాలాజీ టెలిఫిల్మ్స్, ఆమె ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వాళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది అక్కడ. ఒకటి ముందు దావుద్ ఇబ్రాహిం కంట్రోల్ చేస్తుంది, ఇప్పుడు కూడా చాలా మటుకు ఉందనుకోండి. అండర్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ బాంబే ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, లేదని డిస్ప్యూట్ చేయలేం మనం. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది నేను చాలా సీనియర్ మనిషితో ధర్మగురు వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ హీరో ఫిక్సేషన్ చాలా ఎక్కువైపోయింది. హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు. ఏంటి సాయి గారు, 100 కోట్లలో మలయాళంలో ఒక 10 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు, ఓన్లీ హీరోకి ఇచ్చే డబ్బులకే. ఆలోచించండి, మమ్మూటి మోహన్ లాల్కి ఇంత డబ్బులు రావు సాయి గారు, అండ్ దే ఆర్ ఫార్ టాలెంటెడ్ యాక్టర్స్. మళ్ళీ ఏమంటారు మలయాళం ఫిలిం చాలా చిన్న ఇండస్ట్రీ. అరే మలయాళం ఫిలిం డబ్ చేసి తెలుగులో తీసుకుంటున్నారు. ప్రేమలు చూస్తాం మనం. ఎందుకు 3 కోట్లు చేసిన సినిమా ప్రేమలు 150 కోట్లు సంపాదించి మలయాళం, దాన్ని డబ్ చేసి మన రాజమౌళి గారు తీసుకుని డబ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించారు దాని మీద. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీతో అసలు కనెక్షన్ లేదు. ఇది కూడా చాలా ఒక సీనియర్ రైటర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు చెప్పారు. నేను అడిగాను ఆయన దగ్గర, సార్ నేను ఐఎమ్ ఫ్రమ్ కేరళ, మా దగ్గర ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కాదు చాలామంది మలయాళం ఫిలిమ్స్ చూస్తారు రెగ్యులర్గా, అడుగుతారు కూడా నా దగ్గర కొంతమంది కొత్త వచ్చిన సినిమాలు ఏమన్నా సురేష్ గారు ఓటీటీలో ఏమైనా ఉందో చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే రియలిస్టిక్ స్క్రిప్ట్స్ సాయి గారు అది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర సడన్లీ ఏదో పొలాల్లో పనిచేస్తున్నా లేకుంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక హీరో సడన్గా స్విట్జర్లాండ్లో డ్యాన్స్ మొదలు పెట్టారు. అసలు దానికి సంబంధమే లేదు. హీరో ఫిక్సేషన్ 40 మందిని కొట్టకుంటే ఆడు హీరో కాదు, అది ప్రాబ్లం అనమాట. సో డెఫినెట్గా హీరోయిన్ అనేది ఒక అబ్జెక్ట్ బాడీ లాగా పక్కన పెట్టేస్తారు, బొమ్మలాగా. ఆమెకి ఏ రోల్ లేదు, 2 డాన్స్లు, 2 స్క్రిప్ట్లు, 2 నవ్వులు, అయిపోయింది హీరోయిన్ రోల్. సో ఈ మేల్ ఒక డామినేషన్ మనం ఎప్పుడు చెప్తున్నాం, పేట్రియాకి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడు, అది డిఫరెంట్. సెకండ్, మీరు చెప్పినట్టు డబ్బులు, ఈ 300 కోట్లు పెట్టి ప్రొడ్యూస్ చేసిన సినిమా ఫస్ట్ 1 వీక్లో కలెక్షన్ చేయకపోతే సాయి గారు అయిపోయింది సినిమా సంగతి. దానికోసం వీళ్ళు ఏం చేస్తారు, స్పెషల్ షోలు, రాత్రి 1 గంటకు షోలు, పొద్దున 3 గంటలకు షోలు, టికెట్ రేట్లు డబుల్ చేయడం, 3-4 సార్లు ఎక్కువ చేయడం టికెట్ రేట్లు, అదంతా కూడా ఆపేసారులే కోట్లు. ఎందుకంటే ఫస్ట్ 1 వీక్లో ప్రొడ్యూస్ చేయకపోతే ఆ కలెక్షన్ పోయింది. దాని తర్వాత వీళ్ళు ఓటీటీకి ఇచ్చేస్తారు. ఓటీటీ ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేసుకొని ఉంటారు అండ్ ఫినిష్. ఆ ఫిలిం అయిపోయింది, దాని ఫ్యూచర్ అయిపోయింది. ఇప్పుడు దిల్ రాజు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆల్రెడీ ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రోల్లో ఉన్నారు. యాక్చువల్లీ ఆయన ప్రొడ్యూసరు, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ హోల్డింగ్ అ గవర్నమెంట్ పోస్ట్, అంటే ఫిలిం ప్రొడ్యూసర్స్ దాని ఫిలిం మన గవర్నమెంట్ డివిజన్లో ఉన్నారు ఆయన, అది చూస్తున్నారు. ఈ 2 దే షుడ్ నాట్ బి దేర్ అనమాట. గవర్నమెంట్ది డెఫినెట్గా ఈ షుడ్ బి డీలింగ్ విత్ ద గవర్నమెంట్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఎవరైనా కానివ్వండి. కానీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ నేను చెప్పలేను ఏం జరిగింది ఎంత దొరికిందని, కానీ ఒక నార్మల్ లాజిక్ చెప్తాను సార్. ఇది నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పారు, వెరీ ఫేమస్ తెలుగు డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. సార్ పేరు చెప్పండి సార్, అదే ఏమన్నారంటే, నేను అడిగాను సార్ ఈ సినిమాలు 400 కోట్లు 500 కోట్లు కలెక్ట్ అవుతున్నాయి, 3వ వీక్ ఫుల్ హౌస్ఫుల్ నడుస్తుందంటే
ఇవాళ ఒక ఐ మెట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అని చెప్పారు, మొన్న 300 కోట్లు సంపాదించిన సినిమాకి నేను మొన్న కరీంనగర్లో వెళ్ళి చూస్తే థియేటర్లు 4 ఉన్నారన్నారు. అవును. వీళ్ళు ఏం చేస్తారు సాయి గారు, ప్రొడ్యూసరు చిన్న సినిమా థియేటర్లు ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్స్, అక్కడికి వెళ్ళి కరీంనగర్, సిద్దిపేట కానివ్వండి, ఆర్మూర్ కానివ్వండి, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళు అక్కడున్న 10 స్క్రీన్లు కొనేసుకుంటారు, 10 థియేటర్లు. నెక్స్ట్ 1 వీక్ మొత్తం అన్ని టికెట్లు కొనేసుకుంటారు. బ్లాక్ మనీ అది. ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి టికెట్లు కొనేసుకొని వీళ్ళేం చేస్తారు, ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, ఫిలిం అసోసియేషన్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, ఆ ఫిలిం హీరో ఫ్యాన్స్, వాళ్ళని పిలిచి ఏమంటారు, బాబు మీ చుట్టుపక్కల అన్ని ఊర్లకి పనిచేసేయండి ఆ టికెట్లు తీసుకోండి, థియేటర్లో మీరు వెళ్ళి సినిమా చూస్తారా లేదా నాకు తెలియదు, ఇది 500 టికెట్ ఒక్కొక్క షోకి మీకు ఇచ్చేస్తున్నా అంటారు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ఒక 100 కోట్లు పెట్టి టికెట్లు కొన్నాడు, దాంట్లో ఒక 30 కోట్లు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ జిఎస్టీకి పోతే 70 కోట్లు బ్లాక్ నుంచి వైట్కి కన్వర్ట్ అయింది. దాంట్లో థియేటర్ వాడికి ఒక 20 కోట్లు ఇచ్చిన అన్ని థియేటర్లు కలిపితే కూడా 50 కోట్లు క్లీన్గా వైట్ అయిపోయింది. హౌస్ఫుల్, 3rd వీక్ హౌస్ఫుల్. కరెక్ట్, టికెట్లు అన్నీ పోయినాయి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా వచ్చేసింది, జిఎస్టీ కట్టేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. సో డిస్ప్యూట్ చేయలేరు, దానికోసం ఈ రేట్లు. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళే సర్క్యులర్ ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అది ఏ టెరిటరీ, నిజాం టెరిటరీ కానివ్వండి, మిగతా టెరిటరీస్లో కానివ్వండి, దిస్ ఇస్ ద బిగ్ థింగ్ హ్యాపెనింగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక క్రాస్ రోడ్ దగ్గర నిలబడింది సాయి గారు ఇప్పుడు. సరే, బాహుబలి లాంటిది, ఆర్ఆర్ఆర్ లాంటిది కొలోసల్ ఫిలిమ్స్, అప్పుడప్పుడు పీరియడ్ ఫిలిమ్స్ వస్తుంది డెఫినెట్గా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు మన హిందీ ఫిలిం ఇండస్ట్రీలో చూస్తున్న డిక్లైన్, అది తెలుగు ఇండస్ట్రీ ఫిలింలో కూడా ద ప్రాబ్లం. సీనియర్ రైటర్ దగ్గర అడిగాను సార్, అక్కడ మంజుమల్ బాయ్స్ కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, ఎన్నో సినిమాలు హిట్ అవుతున్నాయి మలయాళంలో, ఎందుకు సార్ అని అడిగితే ఆడియన్స్ మెచ్యూరిటీ అన్నారు ఆయన. నాకు వాడు ఇప్పుడు కూడా అర్థం కాదు, మరి 2-3 సార్లు అడగాల్సి వచ్చింది. ఎందుకు మెచ్యూరిటీ అంటే, ఒకటి లిటరేచర్ స్ట్రాంగ్. రాము కార్యాడ్ది చెమ్మీన్ నుంచి 60s ప్రొడ్యూస్ అయిన ఫస్ట్ కలర్ ఫిలిం మలయాళంలో, నేషనల్ అవార్డు. మళ్ళీ ఈవెన్ బెంగాల్లో కూడా అట్లా. బెంగాల్, కానీ బెంగాలీ ఫిలిం వెంట ఇంటూ కంప్లీట్ డిస్ట్రెస్. కానీ బెంగాలీ ఫిలిమ్స్ నుంచి హిందీ ఫిలిమ్స్ చాలా అడాప్ట్ చేశారు, ఈవెన్ సాంగ్స్ కూడా. ఆ లిటరేచర్ స్ట్రాంగ్ ఇప్పుడు కూడా బెంగాల్లో ఉంది, కానీ ఫిలిం ఇండస్ట్రీ వీక్ అయిపోయింది అక్కడ, ఎందుకంటే యాక్సెప్టబిలిటీ బియాండ్ బెంగాల్ లేదు అక్కడ. వెరస్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తప్ప ఏమైంది, డబ్బింగ్ మొదలైంది సాయి గారు. సో డబ్బింగ్తో వీళ్ళు దే ఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ అ లాంగ్ థింగ్. డెఫినెట్గా ఐ థింక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ చిన్న ముందు చూసాం, మంచి సినిమాలు చూసాం మనం తెలుగులో కూడా. ఇప్పుడు కూడా పాటలు సాయి గారు తీసుకుని, మ్యూజిక్ తీసుకుని. ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్, మార్కెట్ ఎకానమీ బట్టి. ఇంతకుముందు వాహిని స్టూడియో వాళ్ళు, విజయ స్టూడియోస్ అని, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళున్న టైంలో వీళ్ళకి రెమ్యూనరేషన్ కాదు, శాలరీ ఇచ్చేవాళ్ళు. కరెక్ట్, గతంలో శాలరీ ఇచ్చి వాళ్ళ ప్రొడక్షన్లో సినిమాలు చేయించుకునేది. చాలామంది ఆర్టిస్టులకు, చాలామంది ఈ ప్రొడక్షన్లో ఉండే వాళ్ళందరికీ కూడా శాలరీసే ఉండేది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు అది రెమ్యూనరేషన్గా మారింది. రెమ్యూనరేషన్ కాస్త ఈరోజు రైట్స్ వరకు వెళ్ళింది. నిజాం రైట్స్ తీసుకున్నారు ఒక హీరో అని, లేకపోతే పలానా షేర్ ప్రొడక్షన్లో, ఐ మీన్ వచ్చిన డబ్బుల్లో షేర్ ఇవ్వాలని. ఇక్కడికి వచ్చినప్పుడే మార్కెట్ ఎకనామిక్స్ మారిపోయినాయేమో అనిపిస్తుంది సినిమాకి సంబంధించి. సో దట్ అప్పుడు ఏమైతుందంటే ఇక జస్ట్ మనీ అనేది డెఫినెట్గా పెరుగుతుంది కదా. ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు ఒక హీరో తీసుకుంటున్నాడు అని అంటే షేర్ అయిపోయింది అది. కరెక్ట్, నాట్ ఈవెన్ దట్, అంత మార్కెట్ సైజ్ ఉందని. అంత మార్కెట్ సైజ్ కూడా లెక్క అన్ని సినిమాలకు రాదా సైజ్? చాలా షేడీ ఉంటుంది దీంట్లో, కొన్ని షేడీ కేసెస్. అమీర్ ఖాన్ ఫర్ ఎగ్జాంపుల్, అమీర్ ఖాన్ చాలా చైనా నుంచి ఆయనకి 1000 కోట్లు వస్తుంది ఒక్కొక్క సినిమాకి. అట్లా ఎట్లా అసలు సాధ్యం కాదు అసలు నిజంగా. యూనియన్ గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్టిగేట్. అంటే చైనీస్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నారా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫండ్, బ్లాక్ ని వైట్ చేయడము, లాండరింగ్ చేయడము, మనీ లాండరింగ్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. 70s 80s 90s లో కూడా హిందీ ఫిలిం ఇండస్ట్రీ ఇదే ప్రాబ్లం. చాలా కరెక్ట్. వాళ్ళు హీరో వాళ్ళే డిసైడ్ చేస్తారు. దావుద్ ఇబ్రాహిం డిసైడ్ చేశారు, ఈ కంపెనీ డిసైడ్ చేస్తారు ఎవరు హీరోయిన్, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్. గుల్షన్ కుమార్ గారిని చంపేశారు మ్యూజిక్ రైట్స్ ఇవ్వకుంటే. సో ఇప్పుడు కూడా మనం చూసాం ఈ ఐటీ రైట్స్ అని ఇక్కడే కాదు సాయి గారు, అభిషేక్ గారు వాళ్ళు చెప్పినట్లనే ఇట్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ కేరళ. మంజుమల్ బాయ్స్ చాలా పెద్ద హిట్ ఉండేది. ఆ మంజుమల్ బాయ్స్ ప్రొడ్యూసర్, అది లీడింగ్ యాక్టర్ ఆయన, దాంట్లో ఆయన కూడా వేసుకున్నారు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సంపాదించింది 100 కోట్లు, కానీ చూపించింది 200 కోట్లు. 100 కోట్లు హవాలాలు తీసుకొచ్చారు గల్ఫ్ నుంచి, దాన్ని బ్లాక్ నుంచి వైట్లో కన్వర్ట్ చేసుకున్నారు. తమిళనాడులో చాలా థియేటర్లు ఫుల్ టికెట్స్ తీసుకొని హౌస్ఫుల్ అని చూపించారు. ఓకే, ఇదే నేను ఇక్కడ చెప్పిన అదే స్ట్రాటజీ అక్కడ అడాప్ట్ చేశారు వాళ్ళు, కానీ పట్టుబడ్డారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసి థియేటర్లో ఫోటోలు తీసుకున్నారు, ఖాళీ సీట్లు, మీరు టికెట్లు ఎక్కడ పోయిందని అడుగుతున్నారు. సో దెన్ వాళ్ళకి ఆన్సర్ లేకుండా పోయింది. నౌ హీస్ ఫేసింగ్ అ కేస్, అరెస్ట్ కూడా అయినాడు ఆయన. సో ది మెయిన్ ప్రాబ్లమ్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ సాయి గారు, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి థియేటర్కి ఎందుకు వెళ్తాడు, ముందు థియేటర్ వెళ్ళడానికి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండే, కానీ ఇప్పుడు థియేటర్లో వెళ్తే ఫస్ట్ టికెటే 3 వెళ్తే ఒక 1000 రూపాయలు పోతుంది మల్టీప్లెక్స్లో, దాంతో పాప్కార్న్ 250 రూపాయలు అయిపోయిందా, 1000 రూపాయలు ఒక ఫ్యామిలీకి పోతుంది. సో డెఫినెట్గా 10 సార్లు ఆలోచిస్తున్నాం. మళ్ళీ ట్రాఫిక్ జాములు, పార్కింగ్లు,
దాని లోపల మాల్ షాపింగ్లు అన్నీ కలిపితే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వన్స్ ఇన్ వైల్ ఇట్స్ ఓకే. కొన్ని సినిమాలు స్క్రీన్లోనే చూడాల్సి వస్తుంది, యూ కాంట్ సీ ఇట్ ఆన్ స్క్రీన్ అట్ హోమ్. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత, సిరీస్లు అన్నీ వచ్చిన తర్వాత మనం చూసాను చాలామంది సిరీస్లు వస్తున్నాయి, ఈవెన్ తమిళ నుంచి కూడా వస్తున్నాయి. స్వీట్ కారం కాఫీ అని అది చూసాను, చాలా బాగుండేది. సో ఇట్లాంటి మేజర్ సిరీస్ చూస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఎంటర్టైన్మెంట్కి ఇంకొక ఆప్షన్ వస్తుంది. చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు, అది హిట్ అవుతుంది. డెఫినెట్గా దేర్ హ్యాస్ టు బీ ఎ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ బోత్. మీరు హీరోకి 100 కోట్లు ఇచ్చిన తర్వాత సినిమా ఎట్లా ప్రాఫిటబుల్ అవుతుంది చెప్పండి. కరెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీని ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రెస్పాన్సిబిలిటీ ఉంది. సాయి గారు పాటలు కూడా, సాయి గారు ఒక టైంలో ఆరుద్ర, శ్రీశ్రీ, అవును, రాసిన వాళ్ళు దాశరథి లాంటి వాళ్ళు రాశారు. ఘంటసాల అంత పెద్ద పెద్ద భేదావులు పాటలు పాడారు. ఆలోచించండి, ఇప్పుడు ఉన్న పాటలు ఎట్లా ఎస్పీబీ ఇప్పుడున్న పాటలు ఎట్లా అయిపోయిందంటే థియేటర్లో కూర్చున్నప్పుడే గుర్తురాదు మీకు. 5 నిమిషాల తర్వాత ఏ పాట వచ్చిందంటే నాకేం తెలుసు అంటాడు పక్కన. ఇప్పుడు మనం చెప్తే ఈ జెన్జీ పిల్లలు యాక్సెప్ట్ చేయరు కానీ బట్ నిజం అది, అంతే అంతే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మూమెంట్ ఆఫ్ రెకనింగ్ హస్ కమ్. ఓకే, అది అల్లు అర్జున్ది అన్ఫార్చునేట్ ఎపిసోడ్ స్టాంపీడ్ గీంపీడ్ తర్వాత ఒక బ్యాడ్ ఫేజెస్ బిగన్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి ఈవెన్ దిల్ రాజు కూడా చేస్తారో ఎవరు చేస్తారో కానీ ద ఫిలిం ఇండస్ట్రీ షుడ్ సిట్ టుగెదర్ అండ్ డిసైడ్, బాబు కొంచెం రియలిస్టిక్గా సినిమాలు తీద్దాం, లో బడ్జెట్ సినిమాలు తీద్దాం, టెన్షన్ ఉండదు, డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉండదు, ఈ బ్లాక్ మనీ వైట్ మనీ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.